చిత్తూరు జిల్లా నారాయణపురంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ శిరీష అనే మహిళను చెట్టుకు కట్టేసి మునియప్ప అనే వ్యక్తి కుటుంబ సభ్యులంతా కలిసి దాడికి పాల్పడ్డారు. ఓవైపు శిరీష కుమారుడు ఏడుస్తున్నా ఆమెపై దాడి కొనసాగించారు. తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. అంతేకాకుండా బాధితురాలికి అవసరమైన సాయం అందించాలని కూడా పార్టీ కార్యకర్తలకు సూచించారు. జగన్ పల్నాడు పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా జగన్తో సహా కేవలం 100 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై మద్యం కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నానిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. మచిలీపట్నం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్షలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉండగా విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆయనకు పలుమార్లు ఆదేశించిన గైరాజరయ్యారు. మచిలీపట్నం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. నిన్న అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయన్ను హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇవాళ హరీష్ రావును కేటీఆర్ పరామర్శించారు. హర్యానాలో దారుణ హత్యకు గురైన మోడల్ శీతల్ చౌదరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడు సునీల్ ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తాము ప్రయాణిస్తున్న కారు నీటిలో పడిపోగా శీతల్ మునిగిపోయిందని, తాను మాత్రం ఈదుకుంటూ బయటపడ్డానని సునీల్ చెప్పాడు. అయితే తమ స్టైల్లో విచారణ చేయడంతో సునీల్ శీతల్ను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హనీమూన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలైన సోనం రఘువంశీకి మేఘాలయలో మానసిక పరీక్షలు నిర్వహించారు. ఆమె మానసిక ఆరోగ్యం స్థిరంగా బాగానే ఉందని వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో ఏర్పాటైన సిట్ బృందం సోనంతో సీన్ రీక్రియేషన్ చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. జహూ నుండి మండీకి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అదుపు తప్పి కింద పడ్డారు. సైకిల్ దిగుతూ అకస్మాత్తుగా అక్కడే ఉన్న మెట్లపై పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సైకిల్కి మోటార్ ఉండడంతో దాన్ని అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. యూకేకు చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ బండారి అక్రమ నగదు చలామణి కేసులో తమ వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి జూన్ 17న ఈడీ ముందు హాజరు కావాలని రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని నోయిడా ఎక్స్ప్రెస్ వేపై లవర్స్ బైక్పై వెళ్తూ రొమాన్స్లో మునిగి తేలారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్గా మారి నోయిడా ట్రాఫిక్ పోలీసుల వద్దకు చేరింది. దీంతో వారు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ బైక్ నెంబర్ ఆధారంగా ఏకంగా 53,500 ఫైన్ విధించారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోల్కతాలో విమానాన్ని నిలుపుదల చేసి ప్రయాణికులను దించేశారు. G7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కెనడాకు చేరుకున్నారు. కాల్గరీ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీకి భారత తాత్కాలిక హైకమిషన్ చిన్మోయ్ నాయక్, కెనడా ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ G7 శిఖరాగ్ర సదస్సు జరిగే పట్టణానికి ప్రధాని బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ G7 సదస్సును అర్ధాంతరంగా ముగించుకొని స్వదేశానికి పయనమయ్యారు. స్వదేశానికి చేరుకున్న వెంటనే ఆయన జాతీయ భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహిస్తారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అయితే G7 సదస్సులో అధ్యక్షుడు ట్రంప్ ఫలవంతమైన చర్చలు జరిపాలని
వైట్ హౌస్ మీడియా విభాగం వెల్లడించింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఒక విమానాశ్రయంలో నిలిపి ఉంచిన 2 F-14 యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఓ వీడియో విడుదల చేసింది. ఇజ్రాయెల్ విమానాలను అడ్డగించేందుకు ఈ F-14 జెట్లను అక్కడ ఉంచారని, అందుకే వాటిని పేల్చినట్లు IDF తెలిపింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ న్యూస్ ప్రెజెంట్ చేస్తున్న ఓ టీవీ యాంకర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. స్టూడియోలో న్యూస్ చదువుతున్న సమయంలో ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్ ఒకటి స్టూడియోకి అతి దగ్గరలో పడింది. దీంతో ఆ శబ్దానికి యాంకర్ భయపడి పారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ప్రజలందరూ తక్షణమే నగరాన్ని ఖాళీ చేయాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండడాన్ని వీల్లేదని, ఈ విషయాన్ని పదే పదే చెబుతూనే ఉన్నానని, ఇరానీయులంతా తక్షణమే టెహ్రాన్ను ఖాళీ చేయాలని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇజ్రాయిల్ మరిన్ని వైమానిక దాడులకు పాల్పడవచ్చన్న భయంతో వేలాది మంది ప్రజలు నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. దీంతో నగరం నుంచి ఉత్తరం వైపు కాస్పియన్ సముద్రం తీరానికి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో క్రిక్కిరిసిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ ఆలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత సన్నిహితుడు షాద్వానీ అని పేర్కొంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీని అంతమొందించడమే ఈ సంఘర్షణకు అత్యంత ప్రభావవంతమైన ముగింపు అని అన్నారు. అయితే ఖమేనీ హతమార్చడం వల్ల ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుతాయని ట్రంప్ అన్న మరుసటి రోజే నెతన్యాహు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది. తాజాగా రష్యా డ్రోన్ ఒకటి నివాస భవనంలోకి వెళ్లి పేలింది. ఈ మొత్తం దాడుల్లో కనీసం 14 మంది మరణించగా పలువురు గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ప్రపంచ దేశాల అధినేతలు కెనడాలో G7 సమావేశాలకు హాజరవుతున్న తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఉన్నందున వివాదాలతో సంబంధం లేకుండా కర్ణాటకలో విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.